బైబిల్ లెసన్స్ అవసరం లేదని గవర్నమెంట్తో పోరాడి కోర్టుకేసి మరి వాళ్ళ ఎడ్యుకేషన్లో చిన్నప్పుడు ఉన్న ఎడ్యుకేషన్లో బైబిల్ గురించి లెసన్స్ అన్నీ తీసేశారు. తర్వాత ఈ వాళ్ళకి జరిగినటువంటి ఒక సెలబ్రేషన్లో వాళ్ళ కార్నివల్ జరుగుతాయి కదా, వాళ్ళకి అవార్డు ఫంక్షన్ జరుగుతాయి కదా, ఆ ఫంక్షన్ మూవీస్ వాళ్ళది ఇక్కడ ఉంది కదా, దాన్ని ఏమంటారు, హాలీవుడ్. దాంట్లో వాళ్ళంతా ఏ స్టార్కి ఎంత రేటింగ్ ఇస్తారని చెప్పేసి అడిగితే అందరికీ స్టార్ రేటింగ్, బట్ గాడ్ 0 అని వచ్చేసాడు. అంటే దేవుడు మాకు అవసరం లేదు అనుకున్నారు ఆ పట్టణాన్ని. 3వ రోజుకి దేవుడు ఏం చేశాడు, దాన్ని 10,000 కోట్లు ఇల్లు కట్టాడంట వాడు. మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు బయటికి, ఏం లేదు అక్కడ, బూడిదే. ఆస్కార్ అవార్డులన్నీ కాలిపోయినాయి కింద దాన్ని చూస్తే. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, ఆస్కార్ అవార్డు కోసం ఎంతో ప్రయాసపడి వెళ్తూ వచ్చాడు. కానీ ఆస్కార్ అవార్డు ఉందా, లేదు. దేనికోసం పరిగెడుతున్నారు, అసలు దేవుడిని పోగొట్టుకుంటున్నారు. ఈయన ఏం చేశాడంట, అందరికీ పంపించి ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధింప నేర్పించాడు. దేరిపోయారు. అర్థమవుతుందా? ఇది ఏమంటారు దేవుని యొక్క సహాయం అంటే, ఇది ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అన్నీ సంపాదించుకుని దొంగ దోచుకెళ్తే ఉపయోగం అని చెప్పండి, అన్నీ సంపాదించుకుని రోగాలు వచ్చి చచ్చిపోతే ఉపయోగం అని చెప్పండి. ఇతను చుట్టూ ఉన్న దేశాలలో ఒక్కడు కూడా ధైర్యం చేయలేదు యెహోషాపాతు మీద యుద్ధం చేయడానికి. దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఇదేనండి. ఏ శత్రువు కూడా భయపడిపోయాడు యెహోషాపాతు మీద రావడానికి. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే ఈ విధంగా ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడంట, స్థిరపరుస్తాడు. ఓకే, తర్వాత యెహోషాపాతు చేసిన తప్పు ఒకటి ఉంది, అది మీకు చెప్తాను. ఇదంతా మీరు తర్వాత చదువుకోండి. ఇప్పుడు 18వ అధ్యాయం చూడండి ఒకసారి. 18వ అధ్యాయము మొదటి పాయింట్ వచ్చేసరికి దేవుడు సహాయుడై ఉండేను. రెండవది వచ్చేసరికి యెహోషాపాతు చేసిన మిస్టేక్, అదేంటి చూద్దాం. తనకు ఐశ్వర్యము ఘనతము అధికముగా కలిగిన తర్వాత, అమ్మ వినండి జాగ్రత్తగా, ఏం కలిగింది, ఐశ్వర్యము ఘనత అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వెయ్యముంది కొన్ని సంవత్సరాలు గతించిన మీద షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయాను. ఆహాబు అతని కొరకు అతని వెంట వచ్చిన జనుల కొరకు అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదకి పోవటకు అతన్ని ప్రేరేపించెను. చాలు, ఏనండి ఒకసారి. ఎప్పుడు జరిగింది ఇదంతా? సెకండ్ హాఫ్ వచ్చాం. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉంది, చాలా బాగా జరిగింది, దేవునికి విధేయుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఐశ్వర్యము ఘనత బాగా అధికంగా వచ్చిన తర్వాత ఈయన చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే, ఎవరితో వెయ్యమంది చెప్పండి. ఆహాబ్ అంటే తెలుసు మీకు, ఎవరు? యెజబెల్ అంటే ఎవరు? యెజబెల్ అంటే ఎవరు? అసలు యెజబెల్ అంటే తెలుసు మీకు? ఎవరైతే దరిద్రమైనటువంటి స్త్రీ అయితే బైబిల్లో ఉందో, చండాలమైన స్త్రీ చెప్పాలంటే యెజబెల్ అంటే ఒక బయలు ప్రవక్త యొక్క కుమార్తె. బయలు ప్రవక్త కుమార్తెను ఆహాబు రాజు చేసుకున్నాడు. ఆహాబు రాజు ఎవరు రాజు తెలుసా? మనం చెప్పాము మీకు ఇజ్రాయెల్ రాజుల గురించి. ఆహాబు రాజు ఇజ్రాయెల్లో ఒక రాజు. అక్కడ చాలామంది రాజులు వెళ్ళిపోయారు, ఇక్కడ 4వ రాజు, అక్కడ చాలామంది రాజులు వెళ్ళిపోయారు. ఆహాబుకి వచ్చింది. ఆహాబు వివాహం చేసుకుంది ఎవరినంటే యెజబెల్, బయలు ప్రవక్త యొక్క కుమార్తె. గుర్తుపెట్టుకోండి. బయలు ప్రవక్త కుమార్తె ఏం చేసింది, ఇశ్రాయేలు రాజుని దేవుని వైపు తిప్పకుండా ఎక్కడ పడితే అక్కడ బయలు ప్రవక్తల బొమ్మలు పెట్టేసింది, దేవతా స్తంభాలు నిలిపేసింది. అంటే నా రాజ్యమే ఉండాలి, నా దేవతలే ఉండాలి, యెహోవా దేవుడు కాదని దేవుడిని పక్కన పెట్టి విగ్రహారాధన ప్రోత్సహించింది. ఈ రాజు కూడా, ఆహాబు కూడా భార్య చెప్పిన మాట ఏది పక్క కొట్టి బారేయకుండా చెప్పినట్టు చేసేసి అన్నీ కూడా దేవతా స్తంభాలు నిలిపాడు. ఈ ఆహాబు గురించి ఒక మాట బైబిల్లో ఉండొచ్చు చూడండి. మొదటి రాజులు 16:33. మొదటి రాజులు గ్రంథము 16వ అధ్యాయము 33. 16వ అధ్యాయం 33 వచ్చిన ఒకసారి. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి కట్టించెను, నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే, అమ్మ చూడండి, ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు కోపము ఏం చేశాడు? రాజులందరిలో దుర్మార్గుడండి. రాజులందరిలో ఎక్కువ పాపం చేసినాడు ఎవరంట? ఆయనతో వెళ్ళి వెయ్యమందాడు ఆయన. ఎవరు? యెహోషాపాతు. చాలామంది మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చూస్తారు ఫస్ట్? డబ్బు ఉందా లేదా ఫస్ట్? నిజం చెప్పండి, దేవుని చిత్తం అనొద్దు, ఇదంతా రాంగ్. డబ్బు ఉందా?
ఉద్యోగం ఉందా లేదా, వాడు ఎట్టపోతే మనకి ఎందుకండి తర్వాత సంగతి. స్టేటస్ చూస్తారు ఫస్ట్, డబ్బు, తర్వాత జాబ్. స్టేటస్, జాబ్, ఈ రెండే చూస్తారు. మిగతాది ఆవిడ విశ్వాసే కాదని అనవసరం, ఎవరు పట్టించుకోరు. విశ్వాసులు సైతం, పాస్టర్లు సైతం వాళ్ళ పిల్లలకి అయ్యే చూస్తున్నారు. మీరు ఏమంటారు చెప్పండి? ఇంకా ఒక పాస్టర్ 10 లక్షలు కట్నం తీసుకున్నాం, ఎవరు బయట చెప్పకండి, కట్నం తీసుకుంటే బాగుండదని మెల్లగా కట్నం తీసుకున్నాడు పాస్టర్. చెప్తున్న అలా ఉన్నారు. అంటే వివాహ విషయాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఐశ్వర్యాన్ని ఘనతనే చూస్తున్నారు అంతే. వాళ్ళు మంచివాళ్ళ దేవునికి ఇష్టలా కాదని చూడాలి. బైబిల్ ఏం చెబుతుంది? అవిశ్వాసికి సాంగత్యము లేదు. ఈయన దేవునితో నడిచేటువంటి యెహోషాపాతు దేవుడంటే నచ్చని ఆహాబును, అలాగే దేవతా స్తంభాలను విగ్రహాలను ఎత్తి దేవునికి విరోధంగా లేచినటువంటి కోపం పుట్టించిన ఆహాబుతో వెళ్ళి నా కుమారుడికి నీ కుమార్తెను ఇస్తావని అడిగి పెళ్లి చేశాడండి. అర్థమవుతుందా? 1000 మంది బైబిల్లో చెప్తుంది ఇక్కడ. కరెక్ట్గా ఆయన కుమారుడైనటువంటి వారితో ఆయన ఏం చేశారంటే వివాహం చేసేసి తప్పు చేశాడు. ఒకటి, తన కుమారుడైనటువంటి యెహోరాముతో వివాహం చేశాడు. ఆహాబు కుమార్తెను యెహోరాము తన కుమారుడు, యెహోషాపాతు కుమారుడు పేరు ఏంటంటే యెహోరాముకి ఆహాబు కుమార్తెతో వివాహం చేశాడు. వివాహం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్ద విందు చేశాడు. విందు చేస్తే వాడు ఏమన్నాడు చెప్పాడు? నేను ఒక రాజు మీదకి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో యుద్ధానికి రా అని చెప్పాడు. ఎవరిని? యెహోషాపాతుని. నీకు ఇదంతా చదివితే మీకు అర్థమైంది. ఇంటికి వెళ్ళిందా చదవండి, ఒక్కొక్క వచ్చిన ఉంటే చదవడం లేట్ అయిపోద్ది. యుద్ధానికి రమ్మని ప్రేరేపించాను. 3వ వచనం, ఇశ్రాయేలు రాజైన ఆహాబు ఎదురైన యెహోషాపాతును చూచి నువ్వు నాతో కూడా రామోత్ గిలాదునికి వచ్చేది అన్నాడు. యెహోషాపాతు నేను నీ వాడను. ఏమన్నాడు? దేవుని వాడా లేకపోతే దెయ్యం వాడా అంటే నీ వాడిని చెప్పేశాడండి. నా జనులు నీ జనులు, ఓకే, మేము నీతో కూడా యుద్ధానికి వచ్చేదామని చెప్పాను. మరి యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో నేను యెహోవా యుద్ధ సంగతి విచారణ చేయదు రండనగా ఇశ్రాయేలు రాజు 400 ప్రవక్తలను సమకూర్చి వీళ్ళంతా మీరు చదవండి, దొంగ ప్రవక్తలు తెచ్చాడు అందరినీ. ఎవరు? దేవుని దగ్గర రండి, ఇప్పుడు యుద్ధానికి రమ్మన్నాడండి. మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తానండి. యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కుమార్తె నుంచి కొడుకు చేసుకున్నాడు. విందు చేసుకున్న తర్వాత వాడు ఏం చేశాడంటే ఇగో పలానా యుద్ధం ఉంది రా అని ప్రేరేపించాడు. సరే వెళదాం, కానీ నేను నీవాడిని, నా జనులు నీవాళ్ళు, యుద్ధానికి వస్తా అన్నాడు. ఈయన ఏమన్నాడు? కానీ దేవుని భక్తి ఉంది కదా, ప్రవక్త దగ్గర విచారణ చేద్దాం రండి అన్నాడు. దేవుని అడుగుదాం రండి అన్నాడు. వెళ్దాం వద్దా అని. మంచిది. కానీ ఈయన ఏం చేశాడు? ఇజ్రాయెల్ రాజు 400 మంది ప్రవక్తలు, దొంగ ప్రవక్తను తీసుకొచ్చాడు. వాడు ఏమంటాడు తెలుసా? యుద్ధానికి రమ్మని ప్రేరేపించి చెప్పు అని ప్రవక్తలు చెప్పించాడు, అబద్ధం చెప్పించాడు. సరే అని ఇవన్నీ నమ్మి వీళ్ళు యుద్ధానికి వెళతారు. యుద్ధానికి వెళితే ఏం జరుగుతుందని ఒకసారి చూద్దాము. 18వ అధ్యాయంలోనే 13వ వచనం చూడము ఒకసారి. మికాయా యెహోవా జీవంతో నా దేవుడు సెలవిచ్చిందో దాన్నే ప్రవచనం చెప్పినది. రాజునందుకు రాక రాజు మికా యుద్ధమునకు రామోతుకి మేము పోదుమా మానుదమని అడుగు. అతడు పోయి జయించి వారు మా చేతికి అప్పగింపబడదురు నేను. అప్పుడు రాజు యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకునని ఎనిమారుల చేత ఒట్టి పెట్టించుకున్న అతనితో అనగా అతడు కాపలేని గొల్లెవలి ఇశ్రాయేల్ వారందరూ పర్వతం మీద చెదిరిపడు చూచిది. ఇదంతా ఆయన చెప్పిన ప్రవచనం అండి. ఇదంతా మంచిగానే చెప్పినట్టు వాళ్ళకి నమ్మించేశాడు. అంతా అయిపోయింది. కొంత టైం వచ్చిన తర్వాత చూడండి 21వ వచనం, 20 నుండి చదువుతాం. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదురు నిలబడి నేను అతన్ని ప్రేరేపించదని చెప్ప యెహోవా దేని చేతనని అతన్ని అడిగాను. అందుకు ఆ ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరూ అబద్ధములాడు ఆత్మగా ఉందినని చెప్పగా యెహోవా నీవు అతన్ని ప్రేరేపించి జయించుతూ పోయి ఆ ప్రకారం చేయమని. ఎందుకని? అర్థమైంది మీకేమన్నా? ప్రవక్తను వచ్చి సెలవిమ్మంటే యెహోవా దగ్గర నుండి ఒక ఆత్మ వచ్చిందంట, అబద్ధములాడే ఆత్మ. ప్రవక్తలు అన్నమాట అబద్ధాలాడే ఆత్మలు ఉంటాయా? మీరు చెప్పండి. ప్రవక్తలందరూ నమ్మకండి మీరు ఎవరిని కూడా. నన్ను ఒకళ్ళు అడుగుతున్నారు, బయట అందరూ టచ్ అంటే పడిపోతాను, నువ్వు ఎందుకు చేయట్లేదు అట్లాగా, నువ్వు కూడా చేయొచ్చు కదా, నువ్వు కూడా అక్కడికి వెళ్దాం పెళ్ళి అయితే అంటున్నారు నాతో. నేను ఎవరి దగ్గరికి వెళ్ళండి, నా రూమ్లో నేను మోకాడేసి ప్రార్థన చేస్తాను. నాకు వాక్యం తెలుసు, నాకు దేవుడు అన్నీ మేలు చేస్తాడు. కీడు చేసినా పర్లా, నాకు ఇష్టమే. అర్థమవుతుందా? నా డెసిషన్. కీడు చేసినా మేలు చేసినా పర్లేదు, దేవుడు నాకు ఇస్తాడు. అంటే నేను చేసిన ప్రార్థన దేవుడు వినకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ ప్రార్థన వింటాడు దేవుడు? చెప్పండి అని చాలామంది బయట ఉన్న ప్రవక్తలు నమ్ముకుంటున్నారు. వాళ్ళలో ఒక ఆయన దేవుడు నాకు చూపిస్తున్నాడు, గిరగిరా తిరుగుతుంది నెక్స్ట్ అన్నాడు, దెబ్బకు పోయింది. ఆయన చెప్పిన ప్రవచనం మంచిదా కాదా? మీరు చెప్పండి. రాజకీయాల గురించి ఎందుకు వీళ్ళకి? ప్రార్థన చేస్తా ఒక మాట అన్నాడు, ఇదిగో దేవుడు నాకు చూపిస్తున్నాడు, దేవుని ప్రేరేపణతో చెప్తున్నాను నేను. రాబోయే ఎలక్షన్లో ఒక రాజ్యం రాబోతుంది, అది
గిరిగిరా తిరుగుతుంది, గిరిగిరా తిరుగుతుంది. తెలంగాణలో దూసుకుపోతుంది గులాబీ కారు అన్నాడు. రెండు ఓడిపోయి కూర్చున్నాయి. ఒక పెద్ద పాస్టర్ ఆయన, నిజంగా ఆయన దగ్గర చాలామంది వెళుతున్నారు. నేను తప్పు పట్టట్లే ఆయన్ని, నేనేమంటానంటే తప్పు పట్టట్లేదు, కానీ ఎందుకు జరగలేదు అంటా నేను. మీరేం సమాధానం చెప్తారు? ప్రవచనములన్నా నిరతికమవుతే కానీ దేవుని ప్రేమ ఎప్పుడు నిలబడుతుంది. వినాలి, జాగ్రత్త కూర్చోవాలి పిల్లలు. నాకు అర్థమైంది ఒకటే, ప్రవక్తనని చెప్పుకుంటున్నారు కానీ ఏది పడితే చెప్పేస్తున్నారు వాళ్ళు. దేవుని దగ్గర తీసుకోవట్లేదండి. బయట అబద్ధములాడే ఆత్మలు ఉన్నాయి. ప్రవచనాలు చెప్పేవాళ్ళ నోట్లో అబద్ధాలాడే ఆత్మలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అన్నీ నిజమని చెప్పి నమ్మేయొద్దండి. అబద్ధాలు చెప్పే ప్రవర్తన ఆత్మలు ఉన్నాయండి. దేవుడు సెలవు చెప్పు మీ ఇష్టం చేసుకొని వదిలేశాడు. కాబట్టి ఆ ప్రకారంగా వచ్చి వారిద్దరు 22 వచ్చిన యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచున్నాడు, యెహోవా నీ మీద కీడు పలికించున్నాడని చెప్పాను. యెహోవాని కీడు పలికించాడు. ఎందుకంటే దేవుని ఆశ్రయించకుండా ఎవరిని ఆశ్రయించాడు ఆయన? మనుషులను ఆశ్రయించాడు. కాబట్టి ప్రవచనాలు చెప్పేవాళ్ళ దగ్గర అబద్ధపు ఆత్మలు చాలా ఉన్నాయి. మీరు ఎవరిని నమ్మొద్దు. నిజంగా చెప్పేవాళ్ళు ఉంటే నమ్మండి, నిజం చెప్పేవాళ్ళు అంటే వాళ్ళ మాట వినండి, ఏదైనా చేసుకోండి, కానీ పరిగెత్తొద్దు. వాక్యం చదవండి. వాక్యాన్ని మించింది ఏది కూడా ఈ లోకంలో. దేవుని వాక్యం మనకు తెలిస్తే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడికి పరిగెత్తవలసిన అవసరం లేదు. నేను చెప్తాను, దేవుని వాక్యాన్ని మీరు గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఈరోజు మీకు మేలు జరగకపోవచ్చు, ఒకనొక దినం ఉంటుంది, రేపటి దిన దేవుడిని ఖచ్చితంగా యేసేపును దేవుడు ప్రేమించాడు, తోడుగా ఉన్నాడు. కానీ ఆయన గుంటలో పడినప్పుడు దేవుడు అతను తోడుగా ఉన్నాడు, బైబిల్ వాక్యం ఉంది. కాబట్టి నీకు ఈరోజు శ్రమ వచ్చిన కష్టమే, దేవుడు నీకు తోడుగా ఉన్న విడిచిపెట్టలా. దేవుడు విడిచిపెట్టాడని నీకు అనిపిస్తుందేమో, కానీ దేవుడు విడిచిపెట్టాలి. కాబట్టి దేవుని నమ్మండి, దేవుని ఆశ్రయించి దేవుణ్ణే పట్టుకోండి. అటు ఇటు పరిగెత్తొద్దు, ఎక్కడికి పరిగెత్తొద్దు. అబద్ధాలాడే ఆత్మ విన్నాడండి, పాపం పోయాడు. ఏం జరిగింది తెలుసా? మీకు చెబుతానండి ఒకసారి. 18వ అధ్యాయము 29లో అమ్మ ఒకసారి వినండి. 28 నుంచి అతను ఇశ్రాయేలు రాజు యూదారాజు యెహోషాపాతు రామోత్గిలాదు మీద పోయిరి. ఇద్దరు కలిసి యుద్ధానికి పోయారండి. ఇశ్రాయేలు రాజు, నేను మారు వేషం వేసుకుని యుద్ధమునకు పోదును, నీవు నీ వస్త్రమును ధరించుకుని యెహోషాపాతు చెబుతాను. మారు వేషం వేసుకున్నాను. తర్వాత వారి యుద్ధమునకు ఏం జరిగింది తెలుసా? ఇశ్రాయేలు రాజు ఆహాబు ఏమన్నాడు? నేను మారు వేషంలో యుద్ధానికి వస్తాను. ఈ రాజు ఎలా ఉంటారో వాళ్ళకి తెలియదు, శత్రువులకి. నేను మారు వేషంలో వస్తాను అంటే రాజులాగా కాక వీరలాగా వస్తాను, నువ్వు మాత్రం రాజులాగే ఉండు. అర్థమవుతుంది మీకేమన్నా? అవేనండి. తర్వాత యుద్ధానికి పోయారు. 30 వచనం, సిరియా రాజు, మీరు ఇశ్రాయేలు రాజులతో యుద్ధము చేయుడి, అదములతోనూ అధికులతోనూ చేయవద్దని తనతో కూడా తన రథాధిపతులకు ఆజ్ఞ. ఏం చెప్పాడైనా? రాజుతో యుద్ధం చేయండి, చిన్న చిన్న సేవకులతో, సైనికుల యుద్ధం. అంటే ఈ రాజు ఏం చేసి రాహాబు మారువేషం వేసుకొని రాజులాగా లేడు, ఇప్పుడు వాడితో యుద్ధం చేయట్లేదు వీళ్ళు. అర్థమైందా? కాగా యెహోషాపాతు కనబడు చేత రథాధిపతులు ఇశ్రాయేలు రాజు అనుకు యుద్ధం వచ్చేట్టు కాదని చుట్టుకున్నది. ఏం జరిగింది చెప్పండి? ఇప్పుడు ఎవడి మీదకో ప్రాణాపాయ స్థితిలో వాడిని చంపాల్సిన స్థితి వస్తే వాడు మారువేష కోసం నిరికిచ్చాడు, తీసుకెళ్ళిపోయి. ఎవరు నిరికిచ్చాడు? మీరు ఎప్పుడైనా లోకస్తులతో, అవిశ్వాసులతో, పాపులతో మీరు సహవాసం చేస్తే మిమ్మల్ని ఇరికిచ్చి పక్క తప్పుకుంటారండి వాళ్ళు. జరగలేదు ఎప్పుడు? జరుగుతాయి. వాళ్ళు దేవుని లేని వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ముందు పెట్టి వాళ్ళు తప్పించుకుంటారు. వీళ్ళు వచ్చేసి ఇతనే ఇశ్రాయేలు రాజు అనుకుని యెహోషాపాతుని చుట్టుముట్టేశారు, చంపేద్దామని. అర్థమైంది మీకు ఇప్పుడైనా? అబ్బో, ఇప్పుడు ఇంక అర్థమైపోయింది. ఇక యెహోషాపాతు చుట్టుకొని 31 వచ్చిన 3లో ఏం చూడండి. యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయము, దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోనట్లు చేసాను. తర్వాత చూడండి. అప్పుడు ఒకడు గురి చూడకే తన వెంటనే ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందును కొట్టగా అతడు, నాకు గాయము తగిలిన నీ చెయ్యి తిప్పి దండులో నుండి నన్ను కొనిపోమని తను రథసారథను. ఆ దినం యుద్ధము ప్రబలమైన అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయ వరకు సీయోనులకు ఎదురుగా తన రథమునందు నిలిచాను. ప్రొద్దుగుంకి అతడు ఎవరు చనిపోయింది? ఇశ్రాయేలు రాజు. చివరికి ఆయన ఎట్లా తప్పించుకున్నాడు యెహోషాపాతు చెప్పండి మీరు. ఇప్పుడు చుట్టూ చంపేద్దామని వాళ్ళు గురి పెడితే దేవా నన్ను కాపాడని సహాయం కోసం ప్రార్థన చేశాడు. అపాయంలో ఉన్నా కానీ ఉపాయం లేనివాడు కాదు యెహోషాపాతు. మీరు అపాయంలో ఉన్నప్పుడు కూడా దేవునికి మొరపెట్టండి, కానీ పరిస్థితులకి చెయ్యి జారిపోవద్దండి. ఎట్టి పరిస్థితి. చాలామంది వదిలేస్తారు, ఇంకేమైనా అయిపోయింది. కానీ చుట్టుముట్టిన తర్వాత దేవునికి సహాయం కోసం ప్రార్థన చేస్తే దేవుడు అతను ఏం చేశాడంట?
తప్పించాడు. ఇప్పుడు యెహోషాపాతు గురించి మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, ఒకటంటే మిస్టేక్ చేశాడు. ఏంటంటే అహాబుతో విజయం పొందటం, ఆయనతో కలిసి యుద్ధానికి వెళ్ళటం, దొంగ ప్రవచనం వినటం, వాళ్ళు విజయం సాధిస్తారనుకున్న విజయం సాధించారు. వీళ్ళు చచ్చిపోయాడు అహాబు రాజు చివరికి. ఎవడైతే మోసం చేయలేకున్నాడో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వాణ్ణి శత్రువులకు అప్పగించాడు. కానీ ఇతను అప్పగించాడు దేవుడు. యెహోషాపాతు చాలా గొప్ప రాజు, నిజం చెప్తున్నా. కానీ మనిషి రీతిగా ఒక మిస్టేక్ చేసి విని ఆయనతో విజయం పొంది చాలా మిస్టేక్లో పడిపోయాడు. కానీ దేవుడు అతనిని తప్పించాడు. కాబట్టి మొదటిదేమో దేవుడు యెహోషాపాతుకు తోడై ఉన్నాడు. రెండోది ఏంటి, యెహోషాపాతు చేసిన ఒక మిస్టేక్. ఇంకా మూడో పాయింట్ ఒకటి చెప్పి నేను ముగించేస్తాను, చూద్దాం తర్వాత. 19వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. యోధారాధైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందు తన నగరకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనాను కుమారుడు యెహూ అతను ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకి ఇలాగ ప్రకటన చేశాను. నీవు భక్తిహీనులకు సహాయం చేసి, వినండి జాగ్రత్తగా, సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అవుతావు కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదకి వచ్చును. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీ మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు. మొదటేమో నీవు అన్యులతో దేవుని విరోధులతో చేతులు గెలిపావు కాబట్టి దేవుని కోపం నీ మీదకి వస్తున్నాడు. రెండవది, నీ క్రియలు బాగున్నాయి, దేవుణ్ణి నిలబెట్టి దేవతాస్తంభం పడగొట్టాయి కాబట్టి దేవుని కృప నీ మీద ఉంది కాబట్టి నువ్వు తిరిగి వచ్చావని చెప్పాడు. అర్థమవుతుందా? ఒక్కొక్కసారి మీరు క్షేమంగా ఉన్నారంటే కారణం ఏంటి తెలుసా? అపాయం నుండి తప్పించబడడానికి కారణం ఏంటి తెలుసా? దేవుణ్ణి నువ్వు మొదట పెట్టావు కాబట్టి దేవుడే నిన్ను కాపాడాడు. వచ్చిన తర్వాత ప్రవక్త చెబుతున్నాడండి, అపాయం రాలేదు ఆయనకి, వచ్చింది. కానీ దేవుడు అతన్ని తప్పించి ప్రాణంతో ఇంటికి తెస్తే అప్పుడు ప్రవక్త అంటున్నాడు కదా, నీవు అన్యులతో కలిసి వెళ్ళటం బట్టి నీకు అపాయం వచ్చింది, కానీ నీవు చేసిన మంచి క్రియలను బట్టి నీవు ఈరోజు తప్పించుకున్నావు, నీవు క్షేమంగా ఉన్నావు అని చెప్పాడు. ఓకే, తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక పాయింట్ గురించి మనం చెప్పుకొని, యుద్ధంలో దేవుడు అద్భుతంగా విజయం ఇచ్చాడండి. యుద్ధంలో ఎలా విజయం పొందాడో కూడా ఒకసారి చూద్దాము. 20వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి వచనం. ఇదైన తర్వాత మోయనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. అంతలో కొందరు వచ్చి, ఇంతకుముందు వినండి, ఇంతకుముందు చుట్టుపక్కల రాజ్యాలన్నీ యెహోషాపాతు మీద రావడానికి భయపడ్డారు లేదా? కానీ ఇప్పుడు యుద్ధానికి వచ్చారు. ఇది మూడో ఘట్టం. రెండో వచనం. అంతలో కొందరు వచ్చి సముద్రం మావల నుండి సిరియల తట్టు గొప్ప సైన్యం ఒకటి చిత్తగించుము, వారు హససోను తాను ఎత్గిలో ఉన్నారని యెహోషాపాతును తెలియజేసి, అప్పుడు యెహోషాపాతు భయపడి యెహోవా వైపు విచారించక మనస్సు నిలుపుకొని యూదా ఎంతటి ఉపవాసం ఆచరింపాలని చాటింపగా, యూదా వారు యెహోవా వలన సహాయం వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా వైపు విచారించక యూదా పట్ల అన్నింటిలో జనులు వచ్చిరి. ఇవేం చూడండి ఒకసారి. యుద్ధానికి వచ్చారు, ఇప్పుడు అపాయంలో ఉన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? త్వరపడి వెళ్ళిపోయాడు యుద్ధానికి. ఒకటే పని చేశాడు. అందరికీ ఏం చెప్పాడు? మీరందరూ యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, యుద్ధానికి బెదిరిపోకుండా భయపడినప్పటికీ దేవుని దగ్గర పెట్టడానికి దృఢపరుచుకున్నాడు. మీకు ఎట్టి పరిస్థితి వచ్చినా, ఎలాంటి స్థితి వచ్చినా మీరు దేవునికి సమయం ఇచ్చి మోకరించి ప్రభువుని అడగండి. ప్రభువా, నా పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయమంటావు ప్రభువా? నా చుట్టూ పరిస్థితులన్నీ నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాయి, నిన్ను ఏం చేయమంటావు ప్రభువా అని యెహోషాపాతులాగా మీరు కూడా ఏం చేయాలంట? మనసుని ప్రార్థన చేయాలి, ఉపవాసం ఆచరించాలి. యూదా వారు యెహోవా వలన సహాయం వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా విచారించి యూదా పట్ల అన్నింటిలో జనులు కూడి వచ్చి. 5వ వచనం. యెహోషాపాతు యెహోవా మందిలో కొత్త శాలైతే సమాజం కూడా యూదా యెరూషలేము జనుల మధ్య నిలబడి, మా పితరుల దేవుడే యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు ఉన్నావు, అన్ని జనుల రాజ్యం నిలువాడు నీవే, నీవు బహుబలము గలవాడు, పరాక్రమం గలవాడు, నిన్ను ఎదిరించడానికి ఎవరికి బలము చాలదు. ఇదంతా చేసి ఆయన ఏం చేస్తాడంటే 8, 9 అన్న ఆయన ఏం చేస్తున్నారు? దేవుని గొప్పతనం గురించి వాళ్ళందరూ కూడా ఇదంతా మీరు చూడండి ఒకసారి, ఇంటి దగ్గర చదవండి. దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తూ 13వ వచనం. యూదా వారందరూ 12 చూద్దాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యం యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన. అమ్మ వినండి, ఒక రాజు ఏమంటున్నాడు తెలుసా? నాకు అధికారం ఉంది, సైన్యం ఉన్నారని గర్వించాడా? అన్నీ పక్కన పెట్టి నీవే నాకు దిక్కు ప్రభువా, ఏంటి ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన. 13వ వచనం. యూదా వారందరూ తమ శిష్యులతో కూడా భార్యలతో పిల్లలతో యెహోవా సన్నిధిని, ఎవరెవరంట? యూదా వారందరూ తమ భార్యలు శిశువులతో పిల్లలతో యెహోవా సన్నిధిని నిలబడ్డారు. అప్పుడు
మీరు చూస్తే 15వ వచనం చూడండి. యూదావార్ల యెరూషలేము కాపురస్తుల యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవు ఇచ్చినది మీకు గొప్ప సైన్యం, మీరు భయపడుకుడి జేడుకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. వినండి, ఈ యుద్ధము మీరు కాదు. ఎప్పుడైతే ప్రభువుకి మీ పరిస్థితి అప్పగించుకొని మీరు ధైర్యంగా ఉంటారో దేవుడే మీ యుద్ధాన్ని జరిగిస్తాడు. మీ ఇంట్లో యుద్ధాలే కానీ, పోరాటాలే కానీ, కష్టాలే కానీ, శ్రమలే కానీ ఏదొచ్చినా మీరేం చేయాలి తెలుసా? ఈ రాజులాగా మీ కుటుంబంతో ప్రభువుని ఆరాధిస్తూ అప్పగించుకోండి. ఈ యుద్ధము జరిగించేది దేవుడే. రేపు వారి మీదకి పోవడి అని ఇక్కడ వాక్యం సార్ 17 వచనం. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము అమ్మాయినండి, ఈ యుద్ధంలో మీరు పోట్లాడే పని లేనే లేదు. మీరేం చేయాలంట? యెరూషలేము వారు మీరందరూ యుద్ధ పంక్తులు నిలిచి నిలబడండి. మీతో కూడిన యెహోవా దయచేసి రక్షణ మీరు చూచారు. భయపడుకుడి జేడేగు, రేపు వారి మీదకి పోవడి. తర్వాత ఇదంతా జరిగిన తర్వాత మీరు ఒకసారి చూడండి, వాళ్ళంట 22వ వచనం చూడండి. వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా ఏం చేస్తున్నారు? యుద్ధానికి వెళ్ళి ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా వారి యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటిగాండ్రం పెట్టిన కనుక వారు హతులయ్యారు. అర్థమవుతుంది మీ అందరికీ? యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయకుండా పాటలు పాడుతున్నారండి. అంటే నేను ఒక విషయం చెప్తాను, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని స్తుతించండి. స్తుతిస్తే కార్యాలు జరుగుతాయా? ఎరుక గోళ్ళు ఎలా పడిపోయినాయి చెప్పండి మీరు? గోడల చుట్టూ తిరిగి 7 దినాలు స్తుతించారు. ఒక్క రాయి పెట్టి కొట్టారండి గోడని. ఎరుక గోడలు పెద్దవి, 30 అడుగుల పైన ఉన్నాయి, దాదాపు 12 అడుగులు ఎడల్పు ఉంది ఒక్కొక్క గోడ. అంత గోడని ఒక రాయి పెట్టి కొట్టిన కదలదే. దాని చుట్టూ తిరిగి దేవుడిని ఏం చేశారు వాళ్ళు? స్తుతిస్తే దేవుడే గోడలు పడగొట్టాడు. ఇక్కడ ప్రవక్త కూడా చెప్పాడు, మీరు యుద్ధానికి వెళ్ళి పాడండి, స్తుతించండి అని చెప్పాడు. వీరు యుద్ధానికి వచ్చి పాడుతూ స్తుతిస్తూ ఉంటే దేవుడు ఏం చేసి తెలుసా? వారు పాడుచు 22వ వచనం స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, శేయీరు మన్యవాసుల మీద మాటుగాండ్రును. మాటుగాండ్రు అంటే ఎవరు? ఎవరికి తెలియనటువంటి వాళ్ళ మనుషులు లోపల ఉన్నారు. ఎవరు పెట్టారు వీళ్ళందరినీ చెప్పండి? దేవుడు పెట్టాడండి. ఈ రాజుకు కూడా తెలియదు ప్లాన్ వేయటం, యెహోషాపాతుకు కూడా తెలియదు ఎలాగ పెట్టాలో, యుద్ధ పంక్తులు చేయాలి. కానీ దేవుడు ఎంటర్ అయ్యాడు, మాటుగాండ్రును పెట్టేశాడు. కనుక వారు ఏమైపోయారంట? హతులైరు. అమ్మోనీయులు, మోయాబీలు, శేయీరు మన్యవాసులు బొత్తిగా చంపి నిర్మూలం చేయవాలని పొంచియుడు వారి మీద పడిరి. వారు శేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకుండా ఎవరైనా చంపుకుంటున్నారు? వచ్చిన శత్రువులే. సడన్గా ఏమైపోయింది తెలియదు వాళ్ళకి, వాళ్ళే పొడుచుకుంటున్నారు. ఇది ఎక్కడ విడ్డూరం, ఇది ఎక్కడ యుద్ధం చెప్పండి? మీరు దేవునికి అప్పగించి దేవుడు విచిత్రంగా యుద్ధం చేస్తాడు. దావీదు 2 రాళ్ళు ఏరుకున్నాడు. 6 రాళ్ళు తీసుకున్నాడులేండి. రాళ్ళే ఒక్క రాయితోనే దేవుడు గొల్యాతుని, చిన్న రాయితో గొల్యాతు చచ్చిపోతే మీరు ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ ఆసారాజు విషయంలో 3 లక్షల మంది 10 లక్షల మీద విజయం సాధించిన మీరు ఎప్పుడైనా విన్నారా? ఎరుక గోడలు అలా పడిపోతే మీరు ఎప్పుడైనా విన్నారా? సముద్రం 2గా చీలిపోతే మీరు ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ చూడండి, వచ్చిన శత్రువులు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోతే మీరు ఎప్పుడైనా చూసారా? అన్నీ దేవుడు చేసే క్రియలు ఇలాగే ఉంటాయి. ఎప్పుడు దేవునికి అప్పగించుకొని, నీవే దిక్కు ప్రభువుని అప్పగించుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఎంటర్ అవుతాడు. దేవుడు ఎంటర్ అయ్యేలాగా మీరు ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. ఒక్కడు కూడా 25 వచ్చిన మొదటి వచనం చూడండి, ఒక్కడును తప్పించుకున్న లేదు. ఒక్కడు కూడా తప్పించుకొని స్తుతి వలన ఏమవుతుంది? స్తుతి వలన ఏమవుతుంది? కార్యాలు. ఇంకొక మాట చూడండి, 35 వచనం. ఇది అయిన తర్వాత యూదారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము. మళ్ళీ ఏం చేశాడు? 35 వచనం అండి. ఇది అయిన తర్వాత యూదారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేశాడు. 21 వచనం. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించాడు. దావీదుపురమందు పాతిపే. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా. యెహోరాము ఎవరు తెలుసా? ఆహాబుకు మాత్రం పెళ్లి చేసుకున్నాడు కదా. ఇప్పుడు ఒకసారి తప్పు చేశాడు, మిస్టేక్ అయిపోయింది, దేవుడు కాపాడాడు, మళ్ళీ విజయం ఇచ్చాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? దుర్మార్గుడైనటువంటి ఇశ్రాయేలు రాజు అహజ్యాతో, ఆహాబు పోయింది ఇంకోటి వచ్చాడు అహజ్యా, వాడితో కూడా స్నేహం చేశాడు. ఆ స్నేహం తర్వాత దాని గురించి ఇక్కడ రాయపడలేదు. తర్వాత చూస్తే మీరు చూడండి, స్నేహం చేయగా వారు ఎహెజ్కేలులో ఉన్నటువంటి ఓడలను చేయించి 37. అప్పుడు మారేషా దోదాహును కుమారుడు ఎలియేజరు నీవు అహజ్యాతో స్నేహము
చేసుకుంటే కనుక యెహోవా నీ పనులు భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పిన. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలక బద్దలైపోయాను. ఏమైపోయిందంట? ఓడలు చేయించి తర్షీషు పోతా తర్షీషు ఓడలన్నీ దేవుడు బద్దలు చేసేసాడు. అర్థమవుతుంది అందరికి? ఇప్పుడు దేవుని కాకుండా లోకములతో దుర్మార్గులతో స్నేహం చేస్తే నష్టపోయేది మనమే. యెహోషాపాతును చూసి నేర్చుకోవాల్సింది ఏంటి మీకు అర్థమైంది? ఇప్పుడు ఈరోజు కొంచెం వాక్యం లెంతీగా ఉన్నప్పటికీ అన్ని విషయాలు చెప్పాలి, 3 పాయింట్లు. ఇంకా యుద్ధం గురించి వివరంగా చెప్పాలి, నేను టైం అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు చెప్పండి, యెహోషాపాతు గురించి నేర్చుకోవాల్సిన విషయాల్లో ఆసా కుమారుడైన యెహోషువ. సింపుల్గా 2 నిమిషాలు. యెహోషువ ఎవరంట? ఎవరి కుమారుడు? ఆసా కుమారుడు. ఎన్నో రాజు? యూదా రాజుల్లో 4. ఆసాకి కుమారుడు యెహోషాపాతు. యెహోషాపాతు తండ్రి ఆసా. ఈ ఆసా కాకుండా యెహోషాపాతు దావీదు వలె నేర్చుకున్నాడు, దావీదుని పోలి నడుచుకున్నాడు, దేవతా స్తంభాలన్నీ పడగొట్టించాడు. ఆల్రెడీ ఆసా పడగొట్టించాడు కదా, ఇంకేమున్నాయి పడగొట్టించడానికి చెప్పండి? కొన్ని ఇంకా అక్కడ కొన్ని ఇశ్రాయేల్ రాజుల్లో ఉన్నాయి రాజ్యంలో, వాటిని కూడా పడగొట్టించాడు. పడగొట్టించిన తర్వాత దేవుడు సహాయుడు ఉన్నంత కారణాన్ని బట్టి దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? పన్నులు పంపించాడు, ఐశ్వర్యాన్ని ఘనతనిచ్చాడు, రాజ్యాన్ని స్థిరపరిచాడు, ఆ రాజ్యాన్ని చుట్టూ శత్రువు రాకుండా కాపాడుకున్నాడు. తర్వాత రాజ్యములో ధర్మశాస్త్రాన్ని పంపించి ప్రతి చోట ప్రతి మూలన ప్రతి దాని గురించి ప్రవక్తల ద్వారా ఏం చేశారంట? తెలియపరిచి బోధించాడు ధర్మశాస్త్రాన్ని. ఇలాగుండేసరికి చుట్టుపక్కల రాజ్యాలు ఏది కూడా యెహోషాపాతు రాకుండా దేవుడు అతన్ని భయం పెట్టాడు, వాళ్ళకి ఇది కాపాడు. ఇదంతా ఫస్ట్ హాఫ్. ఓకే, ఇదంతా ఐశ్వర్యం కనుక ఎక్కువ వచ్చిన తర్వాత 2వ పాయింట్ ఒక మిస్టేక్ చేశాడు. ఏం చేశాడు? ఎవరితో స్నేహం చేశాడు? ఆహాబుతో స్నేహం చేశాడు. ఆహాబు ఎవరంట? ఇశ్రాయేల్ రాజుల్లో దుర్మార్గుడైన రాజు. ఆయన కుమార్తెను ఇతని కుమారుడైన యెహోరాముకి వివాహం చేసి వేయించుకున్నాడు. వేయమందుకున్న తర్వాత ఒక పార్టీ చేస్తుంటే ఆయన అన్నాడంట, నువ్వు నాతో యుద్ధానికి రావాలంటే, నా జనం నీది కాదా, వచ్చేస్తప్ప అని చెప్పి దేవుని వెళ్దాం అనుకున్నాడు. కానీ అప్పుడు కూడా దేవుని అడుగుదాం అనుకున్నప్పుడు ఈ ఇశ్రాయేల్ రాజైన ఆహాబు ఏం చేసి దొంగ ప్రవక్తను తెచ్చేసి మీరు వెళ్ళిపోండి, మీ దేవుడు తోడుకుంటారని చెప్పించాడు. ఇలా వదిలేశాడు. దేవుడు కూడా ఏం చేశాడు? వదిలిపడేశాడు. అక్కడ ఒక అబద్ధములాడే ప్రవర్తన ఆత్మ వచ్చేసి ఈయన ప్రేరేపి యుద్ధాన్ని పంపించాడు. యుద్ధాన్ని పంపించిన తర్వాత ఆహాబు ఏం చేశాడు? మారువేషం. ఇతనంతా కుళ్ళు రాజకీయం చేస్తుంటే యెహోషాపాతుకి అర్థం కాదు. ఏముందిలే రాజకీయం చేస్తాను అనుకోలే. ఈయన మారు వేషంలో వచ్చాడు. ఇప్పుడు సిరియా రాజు ఏమనుకుంటున్నాడు? మీరు మామూలు వాళ్ళతో యుద్ధం చేయొద్దు, రాజుతోనే చేయండి అన్నాడు. ఈ విషయం వీడు తెలిసి ఉంటుంది ముందే ఆహాబుకి. అందుకని మారు వేషం వేసుకున్నాడు. ఏమన్నాడు సార్? నేను మారు వేషం, నువ్వు మాత్రం రాజులాగే ఉండు అన్నాడు. సరే అని చెప్పి వీళ్ళందరూ యుద్ధానికి వెళితే నక్కి ఉన్నాడు. అందరూ ఏం చేశారు? సిరియా రాజు సైన్యం అంతా యెహోషాపాతుని టార్గెట్ చేసి చుట్టుముక్క బండెలు పట్టుకుని నిలబడితే, ఇదేంట్రా బాబు నా మీద వచ్చేసారని చెప్పేసి, ప్రభువా నన్ను తప్పించు క్షమాపణ అడిగి ప్రభువుని ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? అతన్ని తప్పించాడు. తర్వాత ఆ రోజే సాయంత్రానికి ఆహాబు రాజు యుద్ధంలో దేవుడు అతని మీదకి పంపించాడు, చచ్చిపోయాడు, అయిపోయింది. మరలా తర్వాత ఈ యెహోషాపాతు మీదకి చుట్టుపక్కల అమ్మోనీలు ఈ అమ్మోనీలు మోయాబీలు ఎవరు చెప్పండి? గుర్తు చేసుకోండి ఎవరు? ఫస్ట్ నుండి చెబుతున్నా. అమ్మోనీలు మోయాబీలు ఎవరు? లోతు కుమార్తెలు పురుషుడు లేడని తనతో సైనిస్తే పుట్టిన కుమారులు 2 కుమార్తెలకు పుట్టారు కదా, మోయాబీలు అమ్మోని. వాళ్ళందరూ దేవుడు దూరంగా పెట్టేశాడు, శత్రువులుగా ఎంచాడు. వాళ్ళకి దేవుని జనాంగం కాదు, వాళ్ళు జనాంగం ఎక్కువైపోయారు. వాళ్ళు కూడా రాజ్యాలు సంపాదించుకున్నారు, రాజ్యాలు ఏర్పాటు. వాళ్ళు యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు ఎవరి మీదకి? దేవుని పిల్లల మీదకి. అన్యులు యుద్ధాలకు వస్తే దేవుడు ఊరుకుంటాడా? ఆ యుద్ధంలో ప్రభా వాళ్ళు అనేక మంది వస్తున్నారు, ఏం చేస్తాం ప్రభా అని అందరిని పిలిపించి నీవే మా దిక్కని ఫ్యామిలీ అంతా కూర్చొని ఉపవాస ప్రార్థన చేసి దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు ప్రవక్త వచ్చి మీరు వెళ్ళండి యుద్ధానికి, రేపు మీరు దేవుడు తోడుగా ఉంటాడని చెప్పాడు. సరే యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో ఏం చేయాలంటే మీరు యుద్ధం మాత్రం ఏం చేయొద్దు, దేవుని స్తుతించండి, పాటలు. అంటే కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం ఒకటి నేర్చుకోవాలి, దేవుని స్తుతించాలి. స్తుతించడానికి అవకాశం వస్తుందంటారా? పౌలు శీలను తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఏం చేశారు వాళ్ళు? ఏడ్చారా? మనకెందుకు ఈ కర్మ అనుకున్నారా? ఏం చేశారు? అర్ధరాత్రి వేళ పాటలతో దేవుని స్తుతిస్తుంటే ప్రభు ఏం చేశాడు? చెరసాలను బద్దలు చేశాడు, భూకంపం వచ్చేసింది. అంటే కష్టములో స్తుతించడం నేర్చుకోండి, దేవుడు పరిస్థితులు మార్చేస్తాడు. అద్భుతంగా దేవుడు వాళ్ళ మధ్యలో మాటుగాండ్రని పెట్టాడు. వాళ్ళు వెళ్ళి వాళ్ళని చంపేశారు. వాళ్ళే ఎదుటివాడు వచ్చి పొడుచుకునేలాగా దేవుడు యుద్ధంలో ఒక్కడు కూడా మిగలలేదండి, అందరూ చచ్చిపోయారు. మరలా ఇంటికి వచ్చాడు, క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడు మరలా ఇంకొక దుర్మార్గుడైన రాజుతో, అహజ్యా రాజుతో మరలా సహవాసం చేస్తే ఓడలు తయారు చేసుకున్నాంట. వాడి మాటలేని ఆ ఓడలన్నీ దేవుడు బదలు కొట్టేశాడు. నేను ఒకటి చెప్తా, మీరు దేవుని ఎరిగిన బిడ్డలైతే దేవుని మాట చొప్పునే వెళ్ళండి. మార్గం తప్పి పక్కకి వెళ్ళారా మీకు జయము రానే రాదు.
ఈ యెహోషాపాతు నుండి నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ కూడా ఇవే. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.